తీర్చేవాడు. తండ్రి లేని వారి పక్షంగా ఆయన వాయిద్యం ఆడేవాడు. తల్లిదండ్రులు లేని వారి పక్షంగా ఆయన న్యాయం తీర్చే దేవుడని వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఈ యొక్క రాత్రి అలాగా ఆ చిన్న పిల్లోడు అలా వేధించబడుతూ ఉంటే ఆ చిన్న పిల్లోడికట దేవుని స్వరం వినబడుతుందంట, దేవుని మాటలు వినబడుతున్నాయంట. నన్నెవరు ఇంత ప్రేమగా పిలుస్తారని అనుకుంటున్నాడంట. ఎప్పుడు నన్ను కసురుకునే వాళ్ళే ఉన్నారు, తిట్టే వాళ్ళే ఉన్నారు, నన్ను బాధ పెట్టేవాళ్ళు కదా, ఎంత ప్రేమతో ఎవరు నన్ను పిలుస్తున్నారు అనుకుంటున్నాడంట. అది దేవుని స్వరం అని కూడా తెలియదట అంత చిన్న వయసులో. ఆ తర్వాత తనకి ఒక సువార్థికుడు, దేవుని వాక్యం చెప్పేటువంటి ఒక వ్యక్తి తనకు ఎదురుపడినప్పుడు అర్థమైంది అది దేవుని స్వరమని. దిక్కు లేక అలాగా గాయాలతో పడి ఆ కుక్కలతో కలిసి ఆ ఇసుకలో ఆ వేస్ట్ మెటీరియల్లో ఆ పురుగులు ఆ దోమలు ఏమన్నా స్థలంలో పడుకుని పోతే అక్కడికి వచ్చాడు ప్రభు. అదే ఎక్కడికి వస్తాడు ఆయన? ఎక్కడైతే అలాగా పగిలిన హృదయాలు, చెదిరిపోయినటువంటి జీవితాలు, ఎక్కడైతే పాడైపోయినటువంటి బ్రతుకులు ఉంటాయో అక్కడికి వస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే గెరాసీం అనేటువంటి దేశానికి ఆయన వచ్చాడు. మనకు అదంతా చదివితే ఆయన ఎందుకు వచ్చాడో మనకు అప్పుడు అర్థమవుతుంది. అయితే ఆ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంట? మరి ఆ యవనస్తుడు చదవండి, పవిత్రాత్మ పట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఆ యవనస్తుడు ఎక్కడ ఉంటున్నాడంటే సమాధుల్లో ఉంటున్నాడంట. సమాధుల్లో ఉండి అక్కడే పడుకుంటూ పోతున్నాడంట. సమాధి చెప్పండి? ఇంట్లో ఉండాలి, లేకపోతే స్కూల్లో ఉండాలి, లేకపోతే ఎక్కడో ఆట ఆడుకునేటువంటి స్థలంలో ఉండాలి. కానీ యవనస్తుడు ఎక్కడ ఉంటున్నాడంట? సమాధుల్లో ఉంటున్నాడంట. ఇక్కడ ఈ రాత్రి సమయంలో మనం గమనించాలి. చాలా మంది దెయ్యం పట్టిందని అంటే ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? తలెరగబోసుకుంటారు, నోటంటలా సొంగగార్చేస్తారు. కూడని స్థలాల్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళకి దెయ్యం పట్టినట్టే. అర్థమవుతుందా? వారు ఉండకూడదు ఆ స్థలంలో, కానీ అక్కడ వాళ్ళు నిలబడుతున్నారంటే వాళ్ళలో ఏముంది? దురాత్మ ఉంది. వాళ్ళ ఆత్మ కాదు, దురాత్మ వాళ్ళని నడిపిస్తుంది, దురాత్మ వాళ్ళని పీడిస్తుంది, దురాత్మ వాళ్ళని వెంబడిస్తుంది అనే విషయాన్ని ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం ఎత్తి పట్టి తెలియచేస్తూ ఉంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారైనా, ఒకవేళ ఈ మాటలు ఎక్కడి నుంచి ఒకవేళ మీకు వినబడుతున్నా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఉండకూడని స్థలాల్లో మీరు ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితాల్లో దురాత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది. చీకటి శక్తులు మీ జీవితాలని పతనం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా.